సమాజంలో దివ్యాంగులంటేనే నేటికి చిన్న చూపు. టీడీజేఏసీ సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు దండు శంకర్. వివరాల్లోకి వెళ్లేముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు దండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగుల బ్రతుకుల గురించి ప్రభుత్వాలు మారిన బ్రతుకులు మారలేదు. వికలాంగుల పదాన్ని దివ్యాంగులుగా పదాన్ని మార్చిన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దివ్యాంగులకు ప్రత్యేకమైన విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దేశంలో దివ్యాంగులకు దాదాపుగా సకలాంగులతో పాటుగా దివ్యాంగుల ఓటు హక్కు వినియోగించుకొని రాజకీయులకు తోడ్పాటును అందిస్తున్నారు. కాని దివ్యాంగులకు మాత్రం రాజకీయ కోణంలో అవకాశాలను కల్పించే విధంగా రిజర్వేషన్స్పై దృష్టి పెట్టడం లేదు. 2016 చట్టం ప్రకారం సమాన హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. 5% రిజర్వేషన్ అన్ని అవకాశాలలో కల్పించాలి. దివ్యాంగులు తన స్వంత ప్రతిభతో వివిధ రకాలుగా ముందంజలో ఉన్నప్పుడు మాత్రం అభినందిస్తారు కాని ప్రతిభవంతులను తీర్చిదిద్దడానికి మాత్రం ఆదరణ కరువు అవుతుంది. సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు 1992 నుండి ప్రతి ఏటా డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. కానీ దివ్యాంగులకు సరియైన న్యాయం జరగడం లేదు. పరిష్కరించవలసిన సమస్యలు: పెన్షన్ 6000 పెంపు, రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యత కల్పించాలి, విద్య, ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ అమలుపర్చాలి. 2009 చట్ట ప్రకారం దివ్యాంగుల కుటుంబాలకు విద్యను ఉచితంగా అందించాలి. అంత్యోదయ కార్డులు కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి దివ్యాంగులకు జాబ్ కార్డులు ఇచ్చి 150 రోజుల పని కల్పించాలి. ప్రభుత్వ వ్యాపార దుకాణ సముదాయాలలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించాలి. వెంటనే బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. స్వయం ఉపాధి నిమిత్తం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించాలి. నకిలీ దివ్యాంగులను తొలగించి అర్హులైన దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా మేము సైతం మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తప్పకుండా మా సమస్యను పరిష్కరించేంత వరకు మా వంతు కర్తవ్యంగా తప్పకుండా అందరము మమేకమైనం కాబట్టి ఇక ఆగేది లేదు. మా పోరాటం తప్పకుండా పోరాట పటిమతో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ అంత్యోదయ కార్డులు అందరికీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ పని చేసి బతకగలుగుతారు దివ్యాంగులు? స్వయం ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా జాబ్ కార్డులు ఇవ్వట్లేదు. వారికి తగినటువంటి పనులు కూడా కల్పించట్లేదు. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వ ప్రజోపయోగ కేంద్రాలలో కూడా మరి సరైన వసతులు కల్పించట్లేదు. కృత్రిమ అవయవాల కేంద్రాన్ని కూడా సిద్దిపేట గడ్డ మీద ఏర్పాటు చేయాల్సిందిగా మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ గృహ నిర్మాణంలో కూడా 5% రిజర్వేషన్ కల్పించాలి. ఇందులో కూడా పార్టీల పక్షపాత వైఖరికి మా దివ్యాంగులను గురి చేయకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా అర్హులైన ప్రతి దివ్యాంగునికి కూడా మరి రాజీవ్ యువ వికాసంలో కానీ, ఇందిరమ్మ సంక్షేమ పథకాల్లో కానీ, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో కూడా, ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా 5% రిజర్వేషన్ తప్పకుండా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వాణిజ్య వర్తక కేంద్రాలలో ఏవైతే ప్రభుత్వ ప్రదేశాలలో, ప్రభుత్వ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి షట్టర్స్ అంటే వ్యాపార సముదాయాల కేంద్రాలలో కూడా 5% రిజర్వేషన్ మరి దివ్యాంగులకు, చదువుకొని నిరుద్యోగం ఉన్నటువంటి దివ్యాంగ నిరుద్యోగులకు షట్టర్లలో కూడా 5% రిజర్వేషన్ కల్పించి షట్టర్లు కూడా కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 10th నుంచి మొదలుకొని పట్టాభద్రులైనటువంటి దివ్యాంగులకు వారి అర్హత మేరకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా తప్పకుండా భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ప్రభుత్వం హామీ ఇస్తుందో దివ్యాంగుల కోసం ఎలక్షన్లు ప్రభుత్వం అంటే వారి ప్రచార సభలలో దివ్యాంగులకు ప్రత్యేకంగా
శ్రద్ధ చూపిస్తున్నట్టు చొరవ చూపిస్తున్నట్టుగా ఏదైతే హామీ ఇస్తున్నారో హామీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా 6,000 పెన్షన్ పెంచాల్సిందిగా, అదేవిధంగా ఇప్పుడు దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతి కూడా తప్పకుండా వెంటనే ఎప్పుడైతే పెళ్లి జరిగిందో వివాహం జరిగిన వెంటనే దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులలో తప్పకుండా ఆ కుటుంబానికి ఆ ప్రోత్సాహ బహుమతి అందేలా ఆ ప్రోత్సాహ బహుమతిని కూడా పెంచే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాలలో ఒక కమ్యూనిటీ హాల్, మేబీ తప్పకుండా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు మరి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డబ్బులు పెట్టే స్తోమత లేదు కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ టైపు మాకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లయితే అక్కడ మాకు మరి సులభంగా ఉంటుంది కాబట్టి మాకు కూడా మనకు దోహదపడినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా జిల్లా కేంద్రాల్లో కూడా కమ్యూనిటీ హాల్ కావచ్చు ఫంక్షన్ హాల్ కావచ్చు ఏర్పాటు చేస్తుందని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రాల్లో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తున్నటువంటి దివ్యాంగులకు ఆయా కార్యాలయ సమీకృత కార్యాలయంలో కూడా ఒక హాలు కేటాయించబడినట్టయితే అక్కడ వెయిట్ చేయడం కానీ ఎదురు చూడడం కానీ అక్కడ సేద తీర్చడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక హాల్ను ప్రత్యేకంగా కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే దివ్యాంగుల సమస్యలు అంత ఇంత కాదు, నిరంతరం కుమిలిపోతూ సమాజంలో చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటున్నటువంటి దివ్యాంగుల కుటుంబాలకు తప్పకుండా ప్రత్యేక చొరవ చూపి అన్ని సంక్షేమ పథకాలలో అన్నిట్లలో భాగస్వాములు కావిస్తూ తప్పకుండా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. చెయ్యని ఎడల వివిధ రంగాలలో వివిధ రూపాల్లో కూడా మా యొక్క కార్యక్రమాలు నిర్వహించుతామని చెప్పేసి బలంగా స్పష్టం చేస్తున్నాం. జై దివ్యాంగుల ఐక్యత.